హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేను మీ అబ్దుల్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ రహీం అండి. ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో వచ్చాను. మరొక కొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వస్తున్నాను. అదే మనం మంగళగిరిలో ఉన్న శ్రీ రాయల్ దావత్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. వీళ్ళ దగ్గర అసలు మనకి ఎలా ఉంటుంది, లోపల వీళ్ళ దగ్గర ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు మనం ఈరోజు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మంచి బైక్ పార్కింగ్ అయితే మనకి వీళ్ళు ఏర్పాటు చేశారండి. ఒక్కసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము. మన రాయల్ దావత్ హోటల్ అయితే మనకి వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుందండి. మన బయట నుంచి అవుట్లుక్ అయితే శ్రీ రాయల్ దావత్, ఇది మనకి లోపలికి వెళ్దామండి. లోపల ఎలా ఉంటుందనేది చూద్దాం. కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ గేట్ ఆపోజిట్ లోనే మనకు వచ్చేటప్పటికి ఈ రాయల్ దావత్ అంటే శ్రీ రాయల్ దావత్ మనకి రెస్టారెంట్ అయితే ఉంది. చక్కటి రెస్టారెంట్, మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వచ్చి లోపల చక్కగా డైనింగ్ ఎంజాయ్ చేసే డైనింగ్ సిస్టమ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. మనకి ఈ రాయల్ దావత్ లో సెపరేట్ సిట్టింగ్ అయితే మనకి ఇలా ఉంటుందండి. మనకి హ్యూజ్ సిట్టింగ్ అనేది ఒక్కసారిగా మనకి 45 మెంబర్స్ వచ్చినా కానీ పట్టుకునే హ్యూజ్ సిట్టింగ్ ఉందండి. ఇక్కడ వీళ్ళ అంబియన్స్ కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్ అంబియన్స్ అయితే ఉన్నాయి. మనకి లోపల ఇది వచ్చేప్పుడు ఇంకో సెక్షన్ అండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి 24 మెంబర్స్ వచ్చి కూర్చొని తినే సిట్టింగ్ అయితే ఉంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సరదాగా వచ్చి మనకి సపరేట్ క్యాబిన్ అయితే ఉందండి. ఇక్కడ 24 మెంబర్స్ ఈజీగా పట్టే క్యాబిన్ అయితే ఇక్కడ ఉంది. శ్రీ రాయల్ దావత్ వాళ్ళ ప్రైస్ లిస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందండి. చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ శ్రీ రాయల్ దావత్ వాళ్ళు అయితే మనకి సెట్ చేశారు. ఈ శ్రీ రాయల్ దావత్ లో చెప్పండి, వెజ్ మీల్స్ కానీ నాన్ వెజ్ మీల్స్ కానీ వెరీ స్పెషల్ అండి. వీళ్ళ దగ్గర స్టార్టర్స్ కూడా వేరే లెవెల్ అనమాట. ప్రతి ఇది వచ్చే మనకి బుట్ట బిర్యానీ అండి. వీళ్ళ స్పెషల్ మనకి శ్రీ రాయల్ దావత్ వాళ్ళకి బుట్ట బిర్యానీ. వెజ్ థాలీకి వద్దామండి. వెజ్ థాలీలో కూడా వీళ్ళు స్పెషల్ గా వీళ్ళు మనకి పాల థాలీలు అనేది యాడ్ చేశారండి. మనకి వైట్ రైస్ కానండి, వెజిటేబుల్ పులావ్, మనకి ఇది వచ్చేప్పటికి పెరుగు, మనకి వచ్చేప్పటికి ఇది మాకు ఒక స్వీట్ ఇస్తున్నారండి. పప్పు కానీ ముద్దపప్పు కానీ మనకి ఫ్రై ఐటమ్ కానివ్వండి, మునక్కాయ. అంటే వీటి ఏంటంటే మన రెగ్యులర్ గా చేంజ్ అవుతాయండి. మనకి వెజ్ లో వచ్చేప్పటికి రెగ్యులర్ గా మనకి ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ కర్రీస్ కానీ ఒకటే టైప్ ఆఫ్ కానీ ఏం రాదు, చేంజ్ అవుతాయి. నాన్ వెజ్ థాలీ వచ్చేప్పటికి ఆ ఏదైతే నాన్ వెజ్ ఐటమ్స్ రెండు ఉన్నాయో అవి మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. మీకు ఆ నాన్ వెజ్ థాలీలో వచ్చేప్పటికి రెగ్యులర్ గా మీకు మనకి ఏదైతే వెజ్ ఉంటుందో దాంట్లో అది మాత్రం అన్లిమిటెడ్ గా ప్రొవైడ్ చేస్తారు. ఆ నాన్ వెజ్ ఐటమ్ వాళ్ళు ఏదైతే ఇస్తారో ఇంకా అదే మళ్ళీ ఇవ్వరు మీకు. ఇదేనా అంతే మనకి అన్లిమిటెడ్. దీంట్లో అయితే వెజ్ అయితే మనకి రైస్ కానీ కర్రీస్ కానీ అన్ని అన్లిమిటెడ్ ఇస్తారు. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ థాలీ కానీ వెజ్ థాలీ కానీ వెరీ స్పెషల్ అంటే. ఒక్కసారి మనం స్టార్టింగ్ అయితే వెజ్ తో స్టార్ట్ చేద్దాం ఎలా ఉంది అంటే. ఇప్పటికీ నాన్ వెజ్ థాలీ అయితే ఐటమ్స్ ఏమి ఎప్పుడు చేంజ్ అవ్వు, రెగ్యులర్ గా ఉంటాయి. ఇది వచ్చి మనకి చికెన్, మనకు వచ్చి ఫ్రాన్స్. దీంతో మనకు వచ్చాడు కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా ఇస్తారు. లైక్ మన పప్పు కానివ్వండి, ముద్దపప్పు కానివ్వండి. లైక్ స్పెషల్ గా మనకి ఈ నాన్ వెజ్ థాలీలో వీళ్ళు వచ్చేప్పుడు పాల తాలికలు అండి. ఈ పాల తాలికలు అనేది ఎక్కడ కూడా ఎవరు ఇవ్వటం నేను చూడలే. కానీ ఇది స్పెషల్ గా నాన్ వెజ్ థాలీ అయితే మనకి వీళ్ళు పాల తాళి కూడా ఇస్తున్నారు. నాన్ వెజ్ థాలీ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా ఉంది. మనకి ఇది వచ్చేసి 230 పడుతుంది విత్ జిఎస్టీ. మనకి 230 అయితే మనకి చేంజ్ పడుతుంది. దీంట్లోనే మనకు వచ్చేప్పటికి ఆమ్లెట్ కూడా ఇస్తారు, ఒక పాన్ కూడా ఇస్తారు. ఈ టోటల్ గా మనకి ఈ నాన్ వెజ్ థాలీ ప్రైస్ వచ్చి 230. చాలా బాగుందండి. ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ ఏం లేవు, నీట్ గా మనకి చాలా బాగుంది. దీంట్లో చపాతీలు ఇచ్చిన కర్రీ అయితే చాలా బాగుంది. మరి ఎక్కువ స్పైసెస్ అయితే ఏం లేవు, చాలా బాగుంది. వెజిటేబుల్ పలావ్ కూడా ఇచ్చారు. ఇది అన్లిమిటెడ్ ఇస్తారు. మనకు కావాలంటే ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. రైతాతో ట్రై చేద్దాం. వెజిటేబుల్ పలావ్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే వెజిటేబుల్ పలావ్ అందరికి సెట్ అవ్వదు. మీల్స్ వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర వెజిటేబుల్ పలావ్ చాలా బాగుంది. నీట్ గా మైల్డ్ మసాలాలు వాడారు, చాలా బాగుంది. వీళ్ళు ఆ వెజ్ థాలీలో ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా బాగుంది. ఆ స్వీట్ దగ్గర నుంచి తీసుకుని ఆ ఫ్రైస్ కానీ మనకు వస్తేప్పుడు దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆ మసాలా కర్రీ కానీ చాలా బాగుంది. స్పెషల్గా అయితే ఆ పాల తాలికలు అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగా ప్యూర్ బెల్లంతో అయితే మనకు ఆ పాల తాలికలు తయారు చేసింది. ఆ పాల తాలికలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళ నాన్ వెజ్ థాలీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దీంట్లో ఇచ్చిన వాళ్ళు 2 రకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండి
స్పెషల్గా అయితే నాకు ఆ రొయ్యల కర్రీ చాలా బాగా నచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. మరీ మనకు వచ్చేటప్పుడు ఎక్కువ స్పైస్ అయితే యూజ్ చేయలేదు. చాలా మైల్డ్ స్పైసెస్ పెట్టారు. చాలా బాగుంది. దాంతో పాటు మనకి ఆ మాక్టైల్ తాగుతూ మనకి ఆ నాన్ వెజ్ థాలి తింటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వీళ్ళు దీంట్లో ఇచ్చిన ప్రతి నాన్ వెజ్ ఐటమ్ కూడా చికెన్ కానీ ఆ ఫ్రాన్స్ కానీ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఇప్పుడు బుట్ట బిర్యానీ కూడా వెరీ స్పెషల్ అంటే మనకి 3 to 4 మెంబర్స్కి వస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బుట్ట బిర్యానీలు ఇచ్చిన ప్రతి ఐటెం కూడా చాలా బాగుందండి. మటన్ కానివ్వండి, ఆ చికెన్ కానివ్వండి, ఆ ఫ్రాన్స్ కానీ, ఆ ఫిష్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఆ ఫిష్ కోసం అయితే అయినా మనం ఈ బుట్ట బిర్యానీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే అండి, మన రాయల్ దావత్ రెస్టారెంట్ లో అయితే ఉన్నామండి. ఒక కస్టమర్ ఇక్కడ రెగ్యులర్ గా వస్తారంట. ఆయన సార్ పక్కన NRI లో వర్క్ చేస్తారంట. ఒక్కసారి అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే. పేరు సార్? మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు. ఓకే. అంటే ఎలా ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి ఫుడ్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ మనకి మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. పక్కనే కదా రెగ్యులర్ గా వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. మీల్స్ కూడా మాకు ఫేవరెట్. ఇక్కడ మీల్స్ బాగా తింటాము. ఈ రోజు మేము జాయింట్ బిర్యానీ అండ్ స్పెషల్ దమ్ బిర్యానీ ట్రై చేసాము. ఓకే, ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. వీళ్ళ సర్వీస్ కానీ అంబియన్స్ కానీ ఎలా ఉంది? అంతా చాలా బాగుంటుందండి. సర్వీసింగ్ కానీ హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు రేటింగ్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇవ్వాలి, అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? ఆఫ్ కోర్స్ 5 out of 5 ఇస్తానండి కంపల్సరీ. 5 out of 5. షూర్. ఓకే. మామూలుగా ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ సరదాగా వచ్చి ఇక్కడ మన టైం స్పెండ్ చేసి మీల్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అంటారా? షూర్ అండి. ఫ్యామిలీ క్యాబిన్ కూడా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ప్రైవసీ కూడా ఉంటుంది. బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రస్తుతం నా వేసేప్పటికి రాయల్ దావత్ రెస్టారెంట్లో వచ్చేప్పటికి ఇది మన మంగళగిరి NRI హాస్పిటల్కి పక్కనే ఉంటుందని వీళ్ళ దగ్గర నేను కొన్ని ఫుడ్ ఐటమ్ ట్రై చేయను. స్పెషల్గా నాకు వెజ్ థాలి కానీ నాన్ వెజ్ థాలి కానీ చాలా బాగుందండి. వీళ్ళు ఎంతో సాంప్రదాయ పద్ధతులు అయితే మనకి ప్రతి ఫుడ్ ఐటమ్ ఇక్కడ కుక్ చేసి సర్వ్ చేస్తారు. స్పెషల్గా వీళ్ళ బుట్ట బిర్యానీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనేది. దాంట్లో ఇచ్చిన మటన్ కానీ చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ రెస్టారెంట్ కానీ వీళ్ళ యాంబియన్స్ వీళ్ళ సర్వీస్కి నేను ఇచ్చిన నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ ఇస్తాండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.